మధ్య నా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది. అట్లనే నా స్కాల్ప్ కూడా హెల్తీ లేదనమాట అసలుకే. ఇట్లా ఇగ్గుతా నాకు కొన్ని ఎంటికలు బయటకు వచ్చేసాయి. మొన్న మా అమ్మ దిష్టి తీద్దామని ఇగ్గింటే కొన్ని ఎంటికలు బయటకు వచ్చేసాయి అనమాట. అట్లయిపోయింది నా స్కాల్ప్ అంతా. అందుకోసమే గూగుల్ని అడిగితే ఏదైనా ఆయిల్ సజెస్ట్ చేయి మంచి హెల్తీ హెయిర్ కోసం అంటే ఆనియన్ ఆయిల్ సజెస్ట్ చేసింది అనమాట. అట్లా ఇంగ్రీడియంట్స్ చూస్తే బొచ్చడి ఇంగ్రీడియంట్స్ చూపించింది. అవన్నీ కాదు, నాకు తెలిసిండే ఇంగ్రీడియంట్స్ కొన్ని నేను సార్ట్ అవుట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో ఆ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకొని ఆయిల్ రెడీ చేసుకుంటా. అంటే ఫస్ట్ అయితే మెంతులు, తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసిన, అట్లనే కర్రీ లీవ్స్ యాడ్ చేసేసిన అనమాట. ఇంత ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే అండ్ ఇప్పుడైతే మన ఆయిల్ రెడీ అయిపోతుంది. ఫ్రైడే ఆనియన్స్ అవుతాయి కదా, సేమ్ టు సేమ్ అంతవరకు కొద్దిసేపు ఒక 5 minutes పెట్టేసి ఇంకా దించేయడమే అనమాట. కూల్ అయిన తర్వాత ఇంకా మంచిగా ఒడగొట్టుకోవడమే. అండ్ కాఫీ స్టైనర్ ఉంటుంది కదా, దాంతో అయితే ఒడగొట్టేస్తాను నేను. అండ్ ఎల్లో ఇష్ కలర్ అవుతుంది అనమాట మన ఆయిల్. ఇప్పుడు మంచిగా మసాజ్ చేస్తా అప్లై చేయాల. 2-3 times అయితే కంపల్సరీ ఆయిల్ అప్లై చేయాలన్నమాట. మొత్తం అంతా హెయిర్కి అంతా మసాజ్ చేస్తా అప్లై చేసేసిన కింద వరకు. కింద స్ప్లిట్టింగ్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా అప్లై చేయాలన్నమాట. అట్లయితే మంచిగా ఉంటుంది మసాజ్ చేస్తా. ఇట్లయితే అప్పుడే దువ్వానితో దువ్వుకోకుండా ఇట్లా ముడి వేసుకొని ఒక 2 hours తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుంది.